కెమెరా ఆఫ్ అయిపోయిన వెంటనే నాకు ఏవో శబ్దాలు వస్తున్నాయండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. ఎవరో ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది మొత్తం మీద. సరే ఇలా చూడండి, గుండె ధైర్యం ఉన్న వాళ్ళే తట్టుకుంటారనమాట. ఇదిగో చూస్తున్నారా, అది ఏమిటేది? ఏండోయ్, అందరికీ నమస్కారం అండి. మీరు అందరూ మంచిగా ఉంటారు అనుకుంటున్నానండి. మొన్న కేవలం 100 రూపాయలతో వీడియో చేస్తండి మీరు ఇంతలా సపోర్ట్ చేస్తారు అనుకోలేదండి. దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. పైగా మన వాళ్ళండి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి, ఒక డేంజర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అంటే మామూలుగా భయంకరంగా ఉండి ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ వేయమన్నారండి. అందుకే మీరు అడిగినట్టు ఈరోజు ఒక డేంజర్ ప్లేస్కి వెళ్ళి క్యాంపింగ్ అనేది అయిపోతున్నానండి. మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చేది. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి, చిన్న రిక్వెస్ట్ అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా వచ్చండి 3:13 నిమిషాలు అవుతుంది అనమాట. బయట అయితే ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. 42 డిగ్రీలు అయితే ఎండ కాస్తుందండి. అమ్మా, అందుకే బాడీ మొత్తం ఏమవుతుందంటే చెమట కారిపోతుంది అనమాట. అయినా ఇంకేం చేస్తామండి, సామానం సర్దుకుని బయలుదేరాలి. అమ్మా బాయ్. ఇంకా పదండి మరొక అడ్వెంచర్కే. అయ్యి బాబోయ్, ఎండ మామూలుగా లేదండి. రోడ్డు మీద గుడ్డు పగలు కొట్టి అట్టేస్తే ఆమ్లెట్ అయిపోతుంది అనమాట. చాలా దారుణంగా ఉంది ఎండ. గాల్పు కూడా చాలా విపరీతంగా ఉంది. మీరు చూసారండి, మన బండి సగానికి సగం మునిగిపోయింది. అయినా దాటుకుని వస్తాను, కానీ వేసానన్న మళ్ళీ నీరు పెరగచ్చండి. పెరుగుతుంది తగ్గుతుంది. ఒకవేళ పెరిగిపోయింది అనుకో, మనం అచ్చి మళ్ళీ వెళ్ళడానికి వెనక్కి ఉండదు దారి. ఈరోజు మనం చేయబోయే అడ్వెంచర్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. మీరు అసలు డిసప్పాయింట్ అవరో, అంత రిస్క్ చేస్తున్నాను ఈరోజు. నీరు చూసారండి, మన 80 దారిలోని రోడ్డు మీదకి ఎక్కేస్తుంది అనమాట. ఫైనల్లీ నేను క్యాంపింగ్ చేసే ప్లేస్కి అయితే వస్తానండి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే పాడుపడ్డ స్కూల్ అనమాట. ఇదంతా స్కూలే. ఈ మధ్యలో క్యాంపింగ్ చేసుకుని ఉండిపోతున్నాను. అది కూడా నేను ఒక్కడినే ఈరోజు మొత్తం. ఇక్కడికి వచ్చేటప్పటికండి బాగా లేట్ అయింది అనమాట. ఇప్పుడు చీకటి అడిపిలాగా ఉంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా క్యాంపింగ్ అంటే అది వేసేద్దామండి. మన క్యాంపింగ్ టెంట్ అయితే రెడీ అయిపోయిందండి. పూర్తిగా వేసేసాను. వర్షం వచ్చినా కదలకుండానే. అమ్మేసా, నేను ఒక్కడే ఉన్నాను కదండి. క్యాంపింగ్ టెంట్ వేసేటప్పటికి సదా తీరిపోతుంది అనమాట. ఎందుకంటే ఎండ ఒకటి విపరీతంగా వేసేసి ఎండ దెబ్బ తగిలేసింది గట్టిగా ఇక్కడికి వచ్చేటప్పటికి. అమ్మో, ఈ ప్లేస్ చాలా నిశ్శబ్దంగా పక్షుల సౌండ్ తోటి చాలా భయంకరంగా ఉంది. ఇంకా చీకటి ఎలా ఉంటుందో ఇది చూడండి. ఇది ఎంత భయంకరంగా ఉందో. ఇటు స్కూలే, ఇది స్కూలే, ఇటే పక్కన కూడా స్కూలే అనమాట. ఇంకెలాగో క్యాంపింగ్ టెంట్ అది వేసాం కాబట్టి అండి, మన సేఫ్టీకి క్యాంప్ ఫైర్ అది వేసుకుందామండి. పొలాలు తెచ్చుకుందాం. మన గొడ్డలు కూడా రెడీ అండి. కొత్త గొడ్డలు కొన్నా. పొలాలు అయితే బలేది పొలాలు దొరికినాయండి. గొడ్డలు ఉండటం వల్ల చాలా ఈజీ అయిపోయింది. ఇంకా చీకటి అడిపోతే సిద్ధంగా ఉందండి. ఇక్కడ చాలా నిశ్శబ్దంగా ఉంది. పైగా ఇప్పుడే గట్టి గాలి వేసింది అనమాట. దాంతోడు పక్షులు ఇంత పక్షులు అడుగుతున్నాయి అనమాట. చాలా భయంకరంగా ఉంది. ఇంకా ఎలాగో చీకటి అడిపోతే సిద్ధంగా ఉంది కాబట్టి అండి, మనం క్యాంపింగ్ టెంట్లో లైట్లు అది బిగించేసుకుందాం. దోమలు కూడా గట్టిగా ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే తినడానికి ఫుడ్ అది వండుకుందామండి. ఎందుకంటే మనం ఇప్పుడు వండాల్సింది చాలా ఎక్కువ అండి. చాలా టైం అయిపోద్ది మనం తినేటప్పటికి వండుకునేటప్పటికి. అందుకే బేబీగా స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంకోటి తెలుసా, మన క్యాంపింగ్ టెంట్లోని సెటప్ అంతా మార్చేసాను అనమాట.
కొన్ని కొన్ని చిన్న చిన్న చేంజెస్ చేశాను క్యారీ చేయడానికి. ఇది ఏంటనుకుంటున్నారు, మనది ఇదే బుడ్డి గ్యాస్ పొయ్య, దీంతోనే ఇప్పుడు వండుకోవాలి. దాంతోపాటు చిన్నది కూడా తెచ్చా. ఇది ఏంటనుకుంటున్నారు, దీన్ని ఇలా తీసి దీన్ని ఇలా తీస్తే టేబుల్ రెడీ. ఇలా పెడేద్దాం సెటప్ బయట. ఒక పక్కన టేబుల్ రెడీ. గ్యాస్ బండ్ బిగించేసామంటే జాగ్రత్తగా తినడానికి ఫుడ్ వండేసుకోవచ్చు. ఒకసారి బయట చూడండి ఎలా ఉందో సిచ్యువేషన్. చాలా భయంకరంగా ఉందన్నమాట ఈ ప్లేస్ మొత్తం. చూసారా ఒక్కోటి ఎలా ఉందో, ఏమన్నా ఉందండి. ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తున్నారు చూడండి, ఇదే భయంకరంగా పాడుపడ్డ స్కూల్ అనమాట. నైట్ అంతమంది నేను ఒక్కడిని ఇక్కడ ఉండబోతున్నానండి ఈరోజు. మీకు కాపాడుతుందా? అదిగో అన్ని చెట్లలోనే ఇంకో ఆ చెట్టు డిఫరెంట్గా ఉందన్నమాట, తెల్లగా ఉంది చూసారా. ఇక్కడ నుంచి వస్తాక ఏదిలా ఉందన్నమాట. ఇంక ఈ ప్లేస్లో నేను ఒక్కడిని ఎలా కొన్నాను కాబట్టి అండి, కుదిరిగా నా పని నేను చేసుకుంటున్నాను అనుకోండి, ఏ ఆలోచన రాదు బురకే. లేకపోతే ఇంత ఆలోచనలు అయ్యి వస్తాయి, ఇంకా వండేసుకుందామండి. ఇప్పటికే చాలా చీకటిపోయింది. ఇదండి ప్లానింగ్. పాడుపడ్డ స్కూల్ మధ్యలో ఇలా సెటప్ చేశాను ఒక్కడనే. ఇంకేం చేద్దామంటే కూరగాయలు కట్ చేసుకుందాం. నాకు ఒక్కడికే ఈరోజు చాలా వంటకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు దాకా మీకు ఒకటి రివీల్ చేయలేదండి, ఈరోజు రివీల్ చేసేస్తున్నాను. నేను ఇంతలా ఫిట్ కావడానికి, ఇంతలా సన్నం కావడానికి సీక్రెట్ మెయింటెనెన్స్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే ఈరోజు వండుకుంది ఏంటంటే చూడండి, హెల్దీ ఫుడ్, కొత్త ఐదులు కొత్త వంటకం అనమాట. కూరగాయల్లో కొన్ని కూరగాయలు అయితే కటింగ్ అయిపోయినాయండి. వీటిని ఏం చేయాలంటే ఇప్పుడు గ్యాస్ అంటించి ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడే అండి మనం మినీ గ్యాస్ బండ్ తీయాల్సిన సమయం అయితే వచ్చింది. అది గొడవ. ఇంటికి లేని మాడిపోయి శుభ్రం. ఎంత పని చేసిందండి గ్యాస్ బండ. మనకి అంటిస్తాను రాకో మరి ఏటో కానీ బొగ్గు మనిపోయింది ఒకసారి, మొత్తం సరిగ్గా అంటుకోలేదు. అంటే కింద అంటుకుపోయింది, పైన అంటుకోవాల్సింది, చేతులు కాలిపోయి. కానీ టెక్నాలజీ ఏంటంటే ఒక తన్నాక ఒక మాటలకి ఇచ్చింది అనమాట. ఇది ఇంకెలా ఇది అంటుకుంది కాబట్టి దీని మీద ఉండేసుకో. ఒరే కానీ కొంచెం ఫైర్ అయిపోతుందండి, అదే భయం వేస్తుంది. బొగ్గు మళ్ళీ వేసిపోతుంది ఒకసారి, అదిగో అంటే భయపెడుతుంది అనమాట. నేను మంట తక్కువ పెట్టినా సరే అలా ఫైర్ అయిపోతుంది. డేంజరే కొంచెం. ఎందుకని వేసే భయంకరంగా ఉందంటే ఇలా జరుగుతుంది అనమాట. సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. అయినా ఏం చేద్దామంటే పొలాలతో అంటించేసుకుని వండుకుందామండి, ట్రై చేద్దాం. బయట మట్టికి చాలా భయంకరంగా ఉంది. దీని తోడు ఎంత భయంకరంగా ఉందంటే చాలా భయంకరంగా ఉంది. మనకు కావాల్సింది ఏంటంటే రాయలు. జాగ్రత్తగా కింద కాళ్ళు చూసుకొని సరైన రాయలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉందండి ప్రజెంట్ అయితే నేను ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు తినడానికి ఖచ్చితంగా వండుకోవాలి. రాయల కోసం ఎదుగుతున్నాను ఇప్పుడు ఈ చీకట్లో. ఇక్కడ ఉన్నాయిలే బాగానే, కానీ చూసుకుని తీయాలి జాగ్రత్తగా. ఏంటి ఏమో తెలియదు మనకి. ఒకటి ఇక్కడ ఉనుగుతుందండి, వేసానన్నా వాన కొరవచ్చు, అందుకే గమలు గమలు వండేసుకుందాం. ఎన్ని తెప్పాలు వచ్చినా ఇరా సాయిగా. మంట అంటుకుపోయింది అనుకోండి, మనం ఈరోజు ఉపవాసం ఉండాలి. నాకు ఏమాత్రం ఇష్టం లేదు అలాగే ఉంటాకే, అందుకే కొంచెం ఆరిపోక అనుకుంటలేదు. అంటుకో 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 అమ్మ, నీ పుణ్యం ఉంటుందే. ఎన్ని కష్టాలు వచ్చినాయండి నాకు ఈరోజు. ఏం కాపాడలేదు, చీకటి అంతాకారంగా ఉంది ఇక్కడ. అమ్మ మంట అయితే వెళ్తుందండి. ఇంక మనం ఏం చేద్దామంటే మంది ఇదే, ఇంకా ముందు నీళ్ళేసి కాయగూరలు ఉడకబెట్టేసుకుందాం. ఏటా సౌండ్, దయచేసి అటువంటి సౌండ్లు ఏం చేయకండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. నన్ను డిస్టర్బ్ చేయకండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఈ పక్క నుంచి ఏదో పడ్డదండి, మరి గాలికి ఏమన్నా కొబ్బరికాయ పడ్డది ఏటో కానీ దబ్బుమని పడ్డది, సౌండ్ వచ్చింది ఇప్పుడే. ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ నీటిలో కోసిన కాయగూరలు అన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఇలా ఉడిగితే అండి మనం ఇంకో పని చేద్దాం. ఇప్పుడేమో కర్రీ వండడానికి ఉల్లిపాయలు కట్ చేయాలన్నమాట, దాంతోపాటు క్యాప్సికమ్ కూడా. ఇంతకు మీకు చెప్పలేదు కదా ఏం వండుతున్నాను అన్నది. ఇదంతా నా డైట్ ఫుడ్డేనండి. నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా డిఫరెంట్గా వండుకుంటాను అనమాట, నాకు నచ్చినట్టు. అందులో భాగంగానే ఇది ఎల్లుల్లిపాయ కారం రైస్ బిర్యానీలా ఉంటుంది. బయట గాలి చాలా గట్టిగా వేస్తుందండి, ఇప్పుడే పెరిగింది గాలి వేస్తుంది. నేను ఫ్యాన్ అనేసుకుని ఆరిపేద్దాం. ఇంకా చూస్తున్నారా సౌండ్, వింటున్నారా? వెనకాల నుంచి వస్తుంది గట్టిగా సౌండ్. చెమటలు పడేయని కాసేపు ఆ గ్యాస్ అలా చేయగానే. ఓ పక్కనేమో మన కూరగాయలు ఉడుకుతున్నాయి అనమాట. ఇంకోటి తెచ్చానండి,
చికెన్ అనమాట. ఇది ఏంటనుకుంటున్నారో బోన్లెస్ చికెన్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే శుభ్రంగా కోసి మ్యారినేట్ చేయాలి. చాలా నైస్గా కట్ చేయాలండి. ఎందుకంటే మనం చూసారా ఏదో పడ్డ సౌండ్ వచ్చింది, బయట ఏదో పడ్డదండి. ఖచ్చితంగా ఇక్కడ ఏదో ఉంది మొత్తం మీద. నన్ను ఆడేసుకుంటుంది అది. సీన్ అర్థమైపోయింది. ఇప్పుడే టమ్మని సౌండ్ వచ్చింది గట్టిగా. సీరియస్. దాని గొడవ దాందే, మన గొడవ మందే. ఎలా కొయ్యాలనుకున్నారో నైస్ కొయ్యాలన్నమాట. ఇదొకటి చికెన్ ముక్కలు అయితే కటింగ్ అయిపోయినాయండి. పురుగులు వచ్చేస్తున్నాయి. తింటే మనం మ్యారినేషన్ కూడా ఇందులోనే చేసేద్దాం. ఇది సాల్ట్. ఇది ఏంటనుకుంటున్నారో మా అమ్మ నూరిన అల్లం వెల్లుల్లి ముద్ద. దీంతో కర్రీస్ మొత్తం ఈరోజు. కొద్దిగా పెరుగు అనమాట. శుభ్రం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. దీన్ని ముక్కలకైతే మ్యారినేషన్ అయిపోయింది సింపుల్గానే. చికెన్కి అయితే మ్యారినేషన్ అయిపోయిందండి. కూరగాయలు కూడా ఉడికిపోంటాయి. వాటికి వాటర్ వేసి తీసేసి ముందు చికెన్ వండేసుకుందాం, ఆ తర్వాత రైస్ వండుకుందాం. ఇవ్వండి మన కూరగాయలు అయితే భలే ఉడికిపోయి తీసేద్దాం. ఇంకా నూనె అండి ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిదండి. నేను ఎంత వేయను, కొద్దిగానే వేస్తాను. ఈ భయంకరమైన ప్లేస్లో, ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ఏం చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా. ఇటువంటి ప్లేస్లోకి రాకూడదు అనుకుంటారు కదా. కానీ నేను అలా కాదండి. నేను మా అమ్మకి ఇచ్చిన మాట కోసం కష్టపడుతూనే ఉంటాను అనమాట. ఎందుకంటే ఇలా వీడియోస్ చేస్తేనే డబ్బులు వస్తాయి. రిస్క్ చేస్తేనే మీరు చూస్తారు. మన చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా రైస్కి సిద్ధం చేయాలి. ఒకసారి వెళ్ళి చూడండి. చాలా భయంకరంగా ఉంది ప్లేస్ ఇది. ఎంత భయంకరంగా ఉందంటే మాటలో కూడా చెప్పలేను, అంత భయంకరంగా ఉంది. ఒక్కడిని ఉండటం వల్ల ఇంకా భయంకరంగా మారిందనమాట ఈ ప్లేస్ మొత్తం. ఒకసారి ఇలా చూడండి. చెమటలు మట్టుకు బీభత్సంగా పడుతున్నాయి. కెమెరా ఆఫ్ అయిపోయిన వెంటనే నాకు ఏవో శబ్దాలు వస్తున్నాయండి. నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను. ఇది కావాలని చేస్తలేదు. కానీ మనం ఇప్పుడు వండబోయేది కొత్త రెసిపీ కదండి. అందుకే నాకు ఒక్కడికే రైస్ వండుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కడిని ఉన్నాను కాబట్టి, అది కూడా తక్కువ రైస్ తోటి నేను ఒక్కడిని ఉన్నాను కాబట్టి. ఇది గట్టి సాల్ట్. ఇక్కడ నేను ఒక్కడిని ఉండటం వల్ల అలా అనిపిస్తుందండి. లేదంటే ఏదైనా ఉందో తెలియదు, కానీ అప్పుడప్పుడు శబ్దాలు వస్తున్నాయి. తీరా చూస్తే బయటకు వచ్చి శబ్దాలు ఆగిపోతున్నాయి అనమాట. కానీ చాలా అడ్వెంచర్గా ఉందండి. నేను ఒక్కడిని ఉండటం వల్ల మామూలు లేదు, చెప్పుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేను వండిది ఏంటనుకుంటున్నారండి అంటే, నేను చప్పుడుగా తిన్నప్పుడు ఎప్పుడైనా సరే కారం కారంగా తినాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్లుల్లిపాయ బిర్యానీ అనమాట. అంటే నా స్టైల్లో కొత్తగానే అది కూడా. ఇంకోండి మన ఎసర్లు అయితే పొంగిపోయి ఇంకా రైస్ వేసేయాలి ఇప్పుడు.
మన బిర్యానీ అయితే దాదాపు రెడీ అయిపోయినట్టేనండి. ఎవరో ఏంటి సౌండ్? పెట్టో మరి ఏటో అండి. అగో ఆ దూరంగా ఉన్న బిల్డింగ్ నుంచి వస్తుంది సౌండ్. ఎంతెంతగా వస్తుంది అది సౌండ్. లైట్గా గదిల సౌండ్ కూడా వినపడుతుంది. అది పురుగు అనుకుంటున్నాను, మరి పురుగులాగా అనిపించలేదు. అది ఆగి వస్తుంది, అటు సైడు ఇటు సైడ్ వస్తుంది. పురుగుతే అయి ఉండాలి, పురుగుతే అవ్వాలి. ప్లీజ్ ఏనండి సౌండ్ క్లారిటీగానండి సౌండ్. పురుగు అనుకో ఒతుక్కుని చేద్ది, కానీ అక్కడక్కడ వస్తుంది. కొత్తగా ఇటు సైడ్కి మళ్ళీ అటు సైడ్కి మారిపోతుంది. కొత్త రకం బిర్యానీ, స్పైసీ బిర్యానీ అనమాట. మామూలుగా ఉండదు తింటే. ఎలా చూడండి ఒకసారి. క్యాంపింగ్ దాంట్లో లైట్లు కూడా చిన్నపోని సరిగ్గా వెలిగితలేదు. నా దగ్గర ఉన్న లైట్లు కూడా ఆరిపోతాయి సిద్ధంగా ఉన్నాయి. అది ఆ లోపల వస్తుంది సౌండ్ ఏదో. గుండెకాయలు ఒకసారి జల్లుమంటే అలా సౌండ్లు వస్తుంటాయి. బయట ఏవో శబ్దాలు వస్తున్నాయండి. ఈరోజు స్పెషల్ అయితే ఇయ్యేనండి. నా డైట్ అనమాట, ఇది నా డైట్ ఫుడ్. కానీ కొత్తగా వెరైటీగా అనమాట. ఎల్లుల్లిపాయతో చక్కగా బిర్యానీ, ఫైబర్ కోసం వెజ్జీస్, ప్రోటీన్ కోసం చికెను. ఇంకా వడ్డించుకుని తినేద్దామండి. పురుగులు కూడా ఆలిపోతున్నాయి. బబ్బబ్బా ఎలా కాపాడుతుంది చూడండి. ఎల్లుల్లిపాయ రైస్ అయితే మామూలుగా కాదండి, చాలా బాగా కాపాడుతుంది. పొలుకులుగా భలే కుదిరేసింది అంతే. చూస్తున్నారా? మీ పురుగులు ఒకటి కాల్చేస్తున్నాయి. చికెన్ ముక్కలు ఈ లైట్ వెలుగుతుంది కానీ ఆరిపోతుంది మళ్ళీ. ఫస్ట్ టైం నేను ఒక్కడిని వండుకొని నేను ఒక్కడిని తినేస్తున్నాను, మీకు కూడా ఎట్టను. ఇదంతా ప్రోటీన్ ఫుడ్ అనమాట. నేను ఇది తినడం వల్లే వెయిట్ లాస్ అయ్యాను. కాకపోతే ఇదనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. నాకు మా డైటీషియన్ చెప్పాడు, నేను పాటించాను అనమాట. డైటీషియన్ అంటే ఎవరో కదలేండి, మా ఫ్రెండ్. అటువంటి ఫ్రెండ్స్ అందరికీ ఉంటే సింపుల్గా వెయిట్ లాస్ అయిపోవచ్చు. అది బాబాయ్ బుర్ర పాడు కారంగా తింటూ ఉందండి. అదిరిపోయింది. పులిగా కాల్చేద్దాం. ఇందులో మజ్జిగ కూడా ఉంది మనకి. ఇలా మజ్జిగ కూడా వేసుకుని కలుపుకొని కొడుతూ ఉంటుందండి. అసలు ఈ ఎండాకాలం ఇవి ఇచ్చేటరా అనుకుంటారు మీరు. మొన్నటిదాకా నేను చప్పటి తినేవాడిని అండి. క్యాంపింగ్ వచ్చిన తర్వాత ఇది స్పెషల్గా ట్రై చేద్దారని చెప్పి ఇది ప్లాన్ చేశా. ఖచ్చితంగా మీరు ఇంటికి ట్రై చేయండి, మళ్ళీ రెండోసారి కూడా తింటారా. బయట ఉన్న మంట కూడా ఆరిపోయిందండి. ఫుడ్ అయితే స్పైసీగా ఉండటం వల్లండి ఫుల్గా చెమటలు అనేది పెట్టేసినాయి. మామూలుగా లేదు. తిన్న తర్వాత ఇంకోటి తెలుసా, ఇప్పుడు దాకా ఇంత సౌండ్లు వచ్చాయి కదండి, ఇప్పుడు నిశ్శబ్దంగా మారిందనమాట. చాలా నిశ్శబ్దంగా ఉంది. పురుగుల సౌండ్ తప్పించి ఇందాక చేసిన ఏ సౌండ్లో వస్తలేదు. ఆఖరికి చెట్టు కొమ్మలు కూడా ఊగుతలేదు అనమాట. అలా ఉంది సిచ్యువేషన్. సరే ఇలా చూడండి, గుండె ధైర్యం ఉన్న వాళ్ళే తట్టుకుంటారనమాట. ఇదిగో చూస్తున్నారా, అది ఏమిటేది ఏంటి చెప్పండి మీరే. అసలు ఎలా ఉంది ఆకారం, ఏగిచ్చిపోయి చచ్చిపోతారు ఎవడైనా చూస్తే సడన్గా. అలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. అందుకే నాకు కూడా కొంచెం భయం వేసి, పైగా ఒకరిని ఉన్నాను కదండి, ఎంత రిస్క్ అని చెప్పి క్యాంపింగ్ టెంట్లో దూరేసానండి. కొంచెం క్యాంపింగ్ టెంట్లో దూరేస్తాను కొంచెం ధైర్యంగా ఉంటుందన్నమాట. నిజంగానండి, ఒక్కడైతే ఇక్కడ అస్సలు ఉండలేడు అనమాట. నేను కూడా ఉండలేను, కానీ తప్పదు కదా నాకు. మీకు దూరంగా లైట్లు కాపాడుతున్నాయి చూడండి, అది ఏంటనుకుంటున్నారో, పోలవరం ప్రాజెక్ట్ అనమాట. అది గోదావరి ఆతలు ఉంది, మనం గోదావరి దాటుకుని ఈ పక్కన ఉన్నాం. కనీసం మనకి ఏదైనా సరే ఎవరికి తెలియదండి మనకి ఏమైందన్నదే. ఎందుకంటే అంత రిస్కీ ఏరియాలో ఉన్నాం మనం. పురుగులు దోమలు ఎన్ని ఉన్నాయో మన దరిద్రానికి.
ఇంకా వచ్చేస్తే ఇప్పుడు ఇది జిప్ అయిపోతాయి. అదండి పడుకోవడానికి పిల్ల కూడా రెడీ అయిపోయింది. పురుగులు అయితే కాల్చేస్తున్నాయి లోపల, బయట ఏమో మళ్ళీ మీరు ఏదన్నా అంటారు. ఇప్పుడు టైం కూడా ఎంత అవ్వలేదండి. నిజానికి పెద్దలు ఏమంటారు తెలుసా, అంటే మా తాత కూడా ఒకసారి అన్నాడు అనమాట. అంటే ఎలా అంటే సింగిల్గా ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే నెగిటివ్ ఎనర్జీ అని దుష్ట శక్తులు దేవతలు కూడా ఇడిపిస్తారంట. అంటే సింగిల్గా ఉన్న వాళ్ళని. ఇప్పుడు నేను సింగిల్గా ఉన్నాను కాబట్టి చూడాలి. ఇందాక జరిగిన సిచ్యువేషన్లు అన్నీ కలిపితే మీరైతే చివరి వరకు చూడండి. ఒక్కడే ఉన్నాను కాబట్టి ఒకవేళ ఇడిపించినాయి అనుకోండి బాగుంటుంది చూడడానికి. నేను మీకు ఒకటి చెప్పలేదండి. నేను ఎప్పుడైనా సరే సేఫ్టీగా ఉన్న ప్లేస్లో క్యాంపింగ్ వేసుకోండి. సోలోగా వచ్చినప్పుడు ఫస్ట్ టైం అడ్వెంచర్ ప్లేస్లో వేసాను, అది కూడా పాడుపడ్డ స్కూల్ దగ్గర. ఇలాగ అవుద్ది అనుకోలేదు అసలు. బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాను నేను, అంత భయంగా ఉంది. ఏదో పక్ష ఏదో చింది ఏదో అనుకుంటా. గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ. లేచేటప్పటికి చాలా టైం అయిపోయింది అనమాట. ఎందుకంటే అన్నబండి వచ్చానేమోనండి, చాలా అలసిపోయిన వాళ్ళ పడుకుండిపోయాను రాత్రి భయంతో. మీకు ఇంకో విషయం తెలుసండి, రాత్రి అసలు మంచు కురలేదు, అసలు చల్లదనమే లేదండి. అసలు రాత్రి కూడా ఏదో ఎండలో పడుకున్నట్టే ఉంది నాకు, ఎందుకంటే అంత దారుణంగా ఉంది ఎండ. సూర్యమాయ కూడా పైకి వచ్చాడండి, అందుకే చెమటలు పడేస్తున్నాయి ఇంత పొద్దున్నే. అయినా తలపోటు కూడా వచ్చేస్తుందండి. ఒక కాఫీ పెట్టుకుందాం మంచిగా. కాఫీ తయారు చేసేటప్పుడు అండి పొద్దున్నే చెమటలు పడేస్తున్నాయండి బాడీకి. ఎందుకంటేనే అది ఏదో ఎఫెక్ట్ అంట. ఎండ అసలు పొద్దున్న మాటలు ఎండ కాసిన చల్లగా ఉండాలి బాడీకి, కానీ అసలు చల్లగా లేదు, చాలా హీటుగా ఉందన్నమాట పొద్దున్నే కూడా. అయినా ఏం చేస్తాం, పొద్దున్నే కాఫీ పడకపోతే అసలు బాగోదండి మనకి. అమ్మ కాఫీ అయితే మనస్ఫూర్తిగా తాగేసానండి. ఇంక మన బుజ్జిగాని తీసి లొకేషన్ ఎలాగుందో చూద్దిరిగాను. ఇప్పుడు దాకా నేను అలాగే కష్టపడ్డాను, బుజ్జిగాడు కూడా అలాగే కష్టపడ్డాడండి. ఈ వీడియోలో నేను బుజ్జిగాడితో ఎక్కువ కష్టం ఉందన్నమాట. బుజ్జి జాగ్రత్తగా వచ్చామ్మా. చూసారు కదండి మన బుజ్జిగడ విజువల్స్ తోటి. ఈ స్కూల్ అంతా చాలా పెద్దగా ఉంది కదండి, అది కూడా పాడుపడిపోయి చాలా భయంకరంగానే. పొద్దున్నైతే అందంగా ఉంది కానీ రాత్రి అయితే కొంచెం భయంకరంగానే ఉంది. అయినా ఒక్కడొచ్చి ఉండాలంటే చాలా కష్టమండి. నేను అందుకే కొంచెం అంటే ఓ అమ్మో సూర్యమై అయితే పైకి వెళ్ళిపోతున్నాడండి. ఇంకా మనం లగేజ్ అంతా సర్ది సమయం అయితే వస్తుందండి. లగేజ్ అంతా నీట్గా మన బండికి అయితే సర్దేసానండి. సర్దేటప్పటికండి మొత్తం తానం చేస్తాను అనమాట. ఫ్రెషప్ అయిపోయాను చెమటతోటి. ఇంక ఈ పాడుపడ్డ స్కూల్ వదిలేసి ఇంటికైతే వెళ్ళిపోదామండి. అదన్నమాట అండి, పాడుపడ్డ స్కూల్ దగ్గర ఒంటరిగా క్యాంపింగ్ ఇలా జరిగింది. మీకు ఈ వీడియో ఎలాగ అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరొక మంచి వీడియోలోకి వెళ్తామండి. ఇప్పటికి చాలా అలసిపోయాను. ఇంకోటి ఏంటంటే వచ్చేదారి ఉందో లేదో తెలీదు. అప్పటికి మనం వాటర్లో ములిగి సగం బండి ములిగేసేసి వచ్చాం బయటికి. కానీ వాటర్ లెవెల్ చూస్తే పెరిగినట్టుంది. మరి వెళ్ళేదారి ఉంటుందో లేదో తెలీదు, ఇంకెన్ని తిప్పలు పడాలో తెలియదు అనమాట. ఇంకొంటానండి, ఏదోలో ఇంటికైతే వెళ్ళిపోతాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్యాంపింగ్ వీడియోలోకి వెళ్తామండి. అంతవరకు బాయ్.